ఏదో అనుకుంటాం గాని మానవ మీద మామూలు విషయం కాదు. రవి కాంచని చోట కవి కాంచునన్నట్లు ఊహించడానికి కూడా వీలు కాని అనేక అద్భుతాలను మానవులు ఆవిష్కరిస్తున్నారు. అందులో సోలార్ ఫ్లైట్ లో ఆకాశయానం కూడా మరో అద్భుతం. బెర్ట్రాండ్ షికార్ట్, ఆండ్రే బోర్ష్బర్గ్ వీళ్ళిద్దరూ అసాధారణ పైలట్లు. వీళ్లే సౌరశక్తి విమానంలో ప్రపంచాన్ని చుట్టేసి కొత్త చరిత్రను లిఖించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చిలో అబుదాబిలో ప్రారంభమై భారత్ మీదుగా మధ్యప్రాచ్య దేశాల్లో వ్యవహరించబోతోంది విమానం. ఈ యాత్రకు సోలార్ జంపల్స్ అని పేరు పెట్టారు. ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరే సోలార్ జంపల్స్ ఈ యాత్రలో మొత్తం 12 చోట్ల ఆగుతుంది. భారత ప్రభుత్వం అనుమతిస్తే ఇక్కడ కూడా 2 చోట్ల ఆగేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పైలట్లు బ్రాంటెడ్ షికార్డ్, ఆండ్రే బోర్ష్బర్గ్ చెప్పారు. ఈ సాహసిక పైలట్లలో షికార్డుకు ఎయిర్ బెలూన్లో తిరిగిన అనుభవం ఉంది. భారత ప్రభుత్వం అనుమతిస్తే వారణాసి, అహ్మదాబాదుల్లో సౌరశక్తి విమానాన్ని దింపుతామని పైలట్లు చెబుతున్నారు. వీరు ఎంపిక చేసుకున్న నగరాల్లో దిగేందుకు వీరికి ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటారా? ఈ 2 నగరాల్లో అహ్మదాబాద్ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దిన గుజరాత్ రాజధాని. మరో నగరం వారణాసి నరేంద్ర మోడీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నగరం. అందుకే ఈ 2 నగరాల్లో సోలార్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలకు చేరుకున్న అనంతరం పసిఫిక్ మహాసముద్రం మీదుగా విమానం అమెరికాకు చేరుకుంటుంది. ఆ తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అబుదాబి చేరుకుంటుంది. మొత్తం 16 నెలల పాటు ఈ సౌరశక్తి విమానం దాదాపు 45 దేశాల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రపంచ దేశాలు చుట్టూ వచ్చే సౌరశక్తి విమానంలో అన్ని అనూహ్యమే. ఇంధనం లేకపోవడం ఓ అద్భుతమైతే రాత్రిళ్లు బ్యాటరీతో నడవడం మరో అద్భుతం. ఇలా ఎన్నో అద్భుతాలను సొంతం చేసుకున్న సోలార్ జంపల్స్ ఫ్లైట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విమానయానం అంటే ఇంధనమే ముఖ్యం. మరి సౌరశక్తితో తిరిగే సోలార్ జంపల్స్ కు రాత్రిపూట ఇంధనమెలా? వెలుగు కనుమరుగైతే, చీకట్లు కమ్ముకుంటుంటే ఈ విమానం ఎక్కడున్నా కిందికి దిగాల్సిందేనా? కాదు, ఎంత మాత్రం కాదు. పగటిపూట సౌరశక్తితో ఎగిరే విమానం రాత్రిళ్లు కూడా బ్యాటరీ సాయంతో నిరాటంకంగా దూసుకుపోతుంది. అన్నట్లు ఈ బ్యాటరీలు పనిచేసేది కూడా సౌరశక్తితోనే. మళ్లీ తెల్లవారగానే సౌరశక్తితో ప్రయాణం. ఇది ఈ విమానం కథా కమామిషు. పగలంతా సౌరశక్తి, రాత్రిళ్లు బ్యాటరీల సాయంతో 16 నెలల కాలంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సౌర విమానం అందరిలో ఉత్కంఠ పెంచుతోంది. అన్నట్లు మరో విశేషం ఏంటంటే, జంబోజెట్ విమానం కంటే పెద్దదైన ఈ సౌరశక్తి విమానం రెక్కల్లో 1700 సౌర ఘట్టాలుంటాయి. ఇన్ని సౌర ఘట్టాలున్నా వీటి బరువు ఎంతుంటుందనుకుంటున్నారు? ఓ మామూలు వ్యాన్ కంటే తక్కువే. విమానంలో ఎక్కువ భాగం అంటే 3/2 వంతులు బ్యాటరీతోనే నింపారు. ఈ బ్యాటరీలే విమానానికి ప్రాణం కనుక వీటికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. అందుకే ఈ సోలార్ విమానం పగలు రాత్రి నిరాటంకంగా ప్రయాణం చేయగలుగుతుంది. పగలంతా స్వీకరించిన సౌరశక్తి రాత్రిపూట కూడా ఇంధనంగా సరిపోతుంది. సాధారణంగా విమానాలు ఎన్ని గంటలు ప్రయాణం చేస్తాయి? ఏకధాటిగా 12 గంటలు ప్రయాణిస్తాయి. ఆ తర్వాత ఇంధనం నింపుకోవటానికి కానీ మరేదైనా నిర్వహణ కోసం కానీ విమానాన్ని ఆపాల్సిందే.
అయితే ఈ సౌరశక్తి విమానం మాత్రం ఆపకుండా ఏకంగా 120 గంటల పాటు నడపొచ్చు. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కనుకనే దీనికి ఇంతటి విశిష్టత.